ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసయ్య మహిమ కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులయ్యున్నటువంటి వారు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు తమని తాము తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉంటారు. పరిశుద్ధులు సైతము పవిత్రంగా ఉన్నవారు సైతం కూడా దేవుని ముందు తగ్గించుకొని నేను పాపిని అని ప్రార్థన చేస్తారు. నిజంగానే మనుషుడు ఎంత పవిత్రంగా ఉన్నా సరే దేవుని ముందు పాపిగానే ఉంటాడు. నువ్వు ఎంత పవిత్రంగా ఉండవు, దేవుని ముందు నీ మీద పాపము మోపకుండా మాత్రం ఉండదు. అందుకే ప్రభు వారు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉంటారని సువార్తలో ప్రకటించుకుంటూ పోతా ఉంటారు. తన ఇంటికి భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యుడు దేవుడు నా ఇంటికి వచ్చిండు, ప్రభు నా ఇంటికి వచ్చిండు, నేను ఇంకా పునీతుడు అయిపోయా, ఇక నా దగ్గర ఏ దోషము లోపం లేదు, ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధుడిని అనే ఆలోచన ఉన్నదేమో. ఆ మనుషుని ప్రవర్తన కూడా అట్లాగే ఉంది. ఒక పక్క దావీదు తన కీర్తనలో ప్రభువా నేను పాపిని, నేను గర్భంలో పడ్డప్పుడే నేను పాపంలో పడిపోయినా అని చెప్పనని, నేను పాపంలోనే జన్మించిన అని చెప్పనని ప్రార్థన చేస్తూ ఉంటే, ఇక్కడ ఈ మనుషుని యొక్క ఆలోచన ఆ మనుషుని తెలియజేస్తా ఉంది. భోజనానికి పిలిచిండు ప్రభుని, పిలిచిన తర్వాత భోజనానికి పిలిస్తేనే మర్యాదన, పిలిచినాక కనీస మర్యాద ఉంటుందిగా, దానిని మర్చిపోయిండు. నువ్వు నీళ్లు కూడా నాకు ఇవ్వాల కడుక్కోవటానికి, భోజనానికి పిలిచిన బాగానే ఉంది, ఇంటికి వచ్చినప్పుడు మగ్గుతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కొని రండి, టవల్ ఇస్తారు కదా, అదేది కూడా లేదు. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి ప్రభు యొక్క పాదాలని కన్నీటితో కడిగి తన జుట్టుతోటి తుడుస్తూ ఉంటే, ప్రభు యొక్క హృదయము ఆమె యొక్క హృదయాన్ని చూసి మెచ్చుకొనలేకుండా, ఆమె పాపాలను క్షమించలేకుండా ఉంటా ఉన్నాడు. ఆమె పాపంలో ఉంది కరెక్టే, ఆ పాపాలన్నీ కూడా పరిపూర్ణునిలో పరిపూర్ణమైపోయి పవిత్రంగా మారుతా ఉంది. పాపాలు అనేవి పరిపూర్ణునిలో కొట్టేయబడతా ఉన్నాయి. ఆ పరిపూర్ణుడు మనతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, జీవిత కాలం అంతా కూడా నువ్వు ఎంత పవిత్రంగా మార్చబడతా ఉంటే అంత పవిత్రంగా మార్చబడుతూ తగ్గింపు కలిగి నేను పాపినే, జన్మతః నా పాపము నా మీద నింద మోపుతా ఉన్నది, దోషారోపణ చేస్తా ఉన్నది. దేవుని ముందు ఒప్పుకోవాలి. ఎందుకంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఎంతటి పరిపూర్ణుడు అంటే మనుష్యుడిని పవిత్రంగా మార్చగలిగిన దేవుడు. మనము మనుషులుగా ఉన్నంత కాలం ఈ పాపం అనేది, ఈ అపరాధం అనేది మన మీద ఉంటనే ఉంటది. నీవు మనుష్యునిగా ఉన్నన్ని రోజులు ఉంటనే ఉంటది. ఈ మనుష్యుడు ఈ పరిపూర్ణులలో ఏం కావాలంటే పరిపూర్ణతని కలిగి ఉండాలి. పాపాన్ని పోగొట్టుకోవాలి. చెడుతనం నుంచి తొలగిపోవాలి. లేఖనం అదే సెలవిస్తా ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 39వ వచనం, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. నువ్వు నేను అనుకుంటే కాదు,
ఆమె నీవు నేను అనుకుంటే మనం శుద్ధులం కాము. దేవుడు అనుకుంటే, ప్రభు అనుకుంటే, రక్షకుడు అనుకుంటే మనము శుద్ధులం అవుతాం. మిగిలినటువంటి ఏ స్థితిలో ఉండి నేను శుద్ధుడని నీవు భావిస్తే నీవు అంతగా పాపంలో ఉన్నవనే అర్థం. క్రీస్తు లేని జీవితము, యేసు ప్రభు వారు లేనటువంటి జీవితము పాపములో ఉన్నటువంటి జీవితం. ఒక పక్క పరిశుద్ధులుగా మార్చబడుతున్న వారు సైతము కూడా వారు జీవించినంత కాలము దేవుని ముందు తగ్గిపోయి మేము పాపంలోనే జన్మించాం, పాపంలోనే జీవిస్తా ఉన్నాం, పాపంలోనే మరణిస్తా ఉన్నాం, ఇంకెక్కడ మాకు పవిత్రత పరిశుద్ధత అని దేవుని ముందు ఒప్పుకుంటా ఉంటే, ఇక్కడ ప్రభువుని భోజనానికి పిలిచినటువంటి మనుషుడు తన యొక్క స్థితిని ప్రభు ద్వారా హెచ్చరిక ద్వారా తెలియజేపించుకుంటా ఉన్నాడు. ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీవు నాకు భోజనానికి పిలుచు అనే పేరే కానీ కనీస మర్యాద కూడా లేకుండా పోయింది. దేవుడు మన ఇంటికి వస్తే మనకు మేలు జరగాల, మనకి మేలు జరగాల. ఆ మేలు మనలని ప్రభువులు ఏం చేయాలంటే స్థిరపడేటట్లు చేయాలి. మేలు పొందుకొని పక్కకు పోయి తిరిగితే ఆడుకుంటే ఏమొస్తుంది? కొద్ది అల్ప సంతోషం. మేలు జరిగిన తర్వాత పక్కకి ఆడుకున్నాం అనుకోండి, అల్ప సంతోషం. అది మేలును పొందుకొని ఆయనలో నిలిచి స్థిరపడినట్లయితే శాశ్వత కాలపు నీతి, శాశ్వత కాలపు మేలు అనేది మనకి కనపడుతుంది. దానికోసం ప్రయాసపడాలి. ఆ స్థిరత్వం కోసం ఆయనతో నడవాలి. ఈ మనుషుడేమో మర్చిపోయాడు. మర్చిపోయి ఆమె అట్లాంటిది, ఈమె ఇట్లాంటిది, ఆమె తప్పుడు మనిషి, ఆమె తప్పుడు మనిషి అని తనని ఏం చేసుకుంటా ఉందంటే హెచ్చించుకుంటా ఉన్నాడు. అప్పటికి కూడా తనని హెచ్చించుకుంటా ఉన్నాడు. నేనే మనుషుడిని, ప్రభు నా ఇంటికి వచ్చిండు, ఆయన నా ఇంట్లో ఉండటం వల్ల నాకు ఏదో ఒకటి మేలు జరుగుతుంది అని అనుకుంటా ఉన్నటువంటి మనుషుడే కానీ మొదట ఆ మనుషుని మీద ఉన్నటువంటి పాపం అనేది పోగొట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆయన క్రీస్తు ఆయన ఇంట్లో, ఆ పరిసయ్యుని ఇంట్లో ఉంటే పాపం అనేది ఆ పరిసయ్యునిలో నుంచి పోవాలి, క్షమించబడాలి. కానీ క్షమించబడకపోగా పిలిచిందేమో పరిసయ్యుడు, మేలు పొందుకుంటుందేమో పాపాత్మురాలు. ఆమె ఒకరికి రావాల్సినటువంటి మేలు మరొకరికి పోతా ఉంది. చూడండి, ఆ పరిసయ్యుడు పొందుకోవాల్సినటువంటి మేలు మరొకరు పొందుకుంటా ఉన్నారు. దేవుని యందు ఎలాగుండాలంటే మన యొక్క హృదయ స్థితి అనేది తగ్గిపోయి ఉండాలి. మన జీవితంలో ఆయన యందు ఉన్నటువంటి ఈ నమ్మకం అనేది మన యొక్క పాపంలో నుంచి, మనకున్నటువంటి శాపాలలో నుంచి విడుదల తెచ్చేదిగా ఉండాలి. అది కూడా దేవుని ద్వారా. హృదయం అనేది ఆమెకి ఎలా ఉండదో చూడండి. పరిసయ్యుని ఇంటికి వచ్చి భోజనాన్ని కూర్చున్నటువంటి యేసు ప్రభువు ప్రవక్తే. ఆయనకి జరగబోయేటువంటిది, మనుషుని హృదయంలో ఉన్నది అంతా తెలిసినటువంటి ప్రభు ఆమె వచ్చి కన్నీటితో పాదాలు కడిగేంత వరకు మౌనంగా ఉన్నాడు. విఐపి ఎవరైనా వచ్చినప్పుడు కనీసం పక్కన నిలబడటానికి కూడా అవకాశం ఉండదు. తోసేస్తారు. ప్రభు పాపంలో ఉన్నటువంటి ఆమెని, క్రీస్తు పాపంలో ఉన్నటువంటి ఆమెని పాదాలు ముట్టుకునే స్థితి వరకు మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆమె ఏం చేస్తుంది? ఆమె హృదయము దేవుని ఎడల ఎలాగున్నది? క్షమించబడగలిగే స్థితిలో ఆమె ఉంటా ఉందా? అయితే క్షమించాయన. ఆయన పాదాల యొద్దకు వచ్చినటువంటి వారందరికీ కూడా క్షమాపణ దొరుకుతుంది. ఆయన పాదాల యొద్ద ఉండి
నాదేముంది ఇక, నాదేం లేదు. ఆయన ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధుడిని, నేను పరిపూర్ణుడిని. ఆయన నా దగ్గర ఉన్నాడుగా, ఆయన నా ఇంట్లో ఉన్నాడుగా, ఆయనతో పాటు నేనున్నా కదా పరిశుద్ధుడిని. ఇది కాదు పరిశుద్ధత. హృదయంలో ఉన్నటువంటి పశ్చాత్తాపం అనేది ఆయన పాదాల మీద కన్నీరు వలె తుడవాల. మన పశ్చాత్తాపం ఆయన పాదాలను కడగాల. అది అసలైనటువంటి దేవుని యొక్క క్షమాపణ మనకి కలగటం, అసలైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం అది మనకి, దేవుని యొక్క విడుదల అది. అంతేగాని ఆయనను మన జీవితంలో నిలుపుకున్నంత మాత్రాన ఒరిగేది ఏముండదు. ఆయన ఉన్నాడు, ఉన్న తర్వాత మన ప్రవర్తన సరిగా ఉండాలి. ప్రభు అంటా ఉంటాడు, నువ్వు నన్ను పిలుచును కానీ ఇదిగో అక్కడెక్కడో ఉన్నటువంటి ఆమె వచ్చి చేసేంత వరకు నీకు అసలు చేయాలి అనే ఆలోచన కూడా రాల. అయ్యో మర్చిపోయినానే అని చెప్పానని కనీసం అవి కూడా ఆలోచనలోకి రాల. ఎవరన్నా చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు చిన్నపిల్లలకి తెలియదు కదా, వాళ్ళు వస్తూ ఉంటే పెద్దోళ్ళు అంటారు, అట్లా చూస్తూ ఉంటుంది ఏంటి, నీళ్ళు ఇవ్వు, కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు, తర్వాత టవల్ ఇవ్వు అని చెప్పని అంటారు. చిన్నపిల్లలు తెలియదు కదా, అప్పుడు గుర్తొచ్చిందని చెప్పినని పోయి గబగబా పోయి ఆ చెంబుతోటి తీసుకొచ్చి నీళ్ళు ఇస్తారు కడుక్కోమని. ఈ పరిసయ్యుడికి అది కూడా లేదు. ఆమె వచ్చి కన్నీటితో పాదాలు తుడుస్తూ ఉంటే అది నీళ్లు ఇవ్వటం కూడా మర్చిపోయినా నేను, ఈ ఆలోచన కూడా రావట్లా. మనుషుడు చూడండి, ఆ హృదయంలో ఆలోచన ఏంటంటే ఆయన నమ్ముకుంటే చాలు. ఊరికట్లా ట్యాగ్ లైన్ అంటారుగా, ఆయన వాళ్ళమని చెప్పుకుంటే చాలు, అంతా మనకి నెమ్మదే అనే ఆలోచనలో భ్రమలో ఉన్నటువంటి జీవితాలు ఇప్పటికీ ఎందరో ఉన్నారు పరిసయ్యుల్లాగా. అదొద్దు. ఆ పాపాత్మురాలు ఎలాగైతే క్షమించబడదో అది కావాలి. దేవుని వాగ్దానము ఈ రోజున ఆ స్థితిలో ఉన్నటువంటి వారితో పాటు దేవునిని హృదయంలో నిలుపుకొని దావీదు వలె ప్రార్థించి వారికి అందరికీ కూడా చేస్తూ ఉన్న వాగ్దానము ప్రమాణం ఏమిటంటే సామెతల గ్రంథము 16:6 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుతారు. మనుషులు ఏమంటారంటే దేవుని యందు భయభక్తులు ఈలాగూ నిలపటం వల్ల. ఎలాగంటే పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి తన పశ్చాత్తాపాన్ని కన్నీటి ద్వారా తెలియజేసి ఆయన పాదాలను కడిగి తన జుట్టుతోటి తుడుస్తూ ఉంది పాదాలను. ఈ హృదయ స్థితి, ఈ భయభక్తులు. ఒకరేమో మా ఇంటికే నేను పిలిచాను, ఇక నేనేం చేయాల్సిన పని లేదు, ఆయన వచ్చి కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళందరూ వచ్చిపోతూ ఉంటారు, నేను ఇట్లాగా గబ్బెలో లాగా నిలబడి చూస్తూ ఉంటా, ఇట్లాగున్నాడు. ఇది కాదు కావాల్సింది. మనం ఎప్పటికీ ఎంత పరిపూర్ణుడు అయ్యుండు నువ్వు మనుషునిగా ఉన్నంత కాలం. దావీదు అంటా ఉన్నాడు, పాపంలోనే మా జీవితాలు ముగిసిపోతా ఉన్నాయి. మనుషుని స్థితి ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ముగిసిపోయేంత వరకు, ఆయనలో కడగబడుతూ ఆయన పరిపూర్ణతను పొందుకునేంత వరకు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాగ్దానము మనకందరికీ ఈ రోజున దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ స్థితిని కలిగి ఉండాలి. ఆ స్త్రీ వంటి హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుని ఎడల పశ్చాత్తాపాన్ని చూపించాలి. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కనికరం కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు నీ ప్రజలము, నీవు పరిపాలించుచూ ఉన్నటువంటి నీ స్వాస్థ్యము మా హృదయమును తండ్రి గంభీరమయ్యున్నటువంటి మీ పరలోకపు నామమును బట్టి
మీ ఎడల తగ్గించుకునేటువంటి స్థితిని, మీ ఎడల జీవిత కాలం అంతయు పశ్చాత్తాపము కలిగి, ఇదిగో తండ్రి, మనుష్యుని జీవితము ముగింపు వరకు పాపములోనే ముగించబడుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించి, దావీదు ప్రార్థన తండ్రి మా జీవితాల్లో కలిగి ఉండులాగున మీ ఎడల తండ్రి పశ్చాత్తాప హృదయంతో పాటు జీవిత కాలం అంతయు భయభక్తులు నిలిపి నిన్ను అనుసరించుటకు భయభక్తులను, శ్రద్ధాభక్తులను నేర్పించమని మీ కనికరం కలిగిన నామంనకు పూజ్యుడా ఈ మనవులను ప్రతిష్ఠించు యేసుక్రీస్తు దయగలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు సహవాసము నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.